ప్రశాంతంగా ఉన్నటువంటి రాయలసీమ పల్లెలు మళ్ళీ కక్షలతో రగులుతూ ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయ పార్టీ వాళ్ళ ప్రేరేపితం, వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళే దగ్గరుండి మరీ కక్షలను, హత్యలను ప్రోత్సహిస్తే జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో మళ్ళీ ఒక్కోసారి తలచుకుంటే భయం వేస్తుంది. తాజాగా ఏమో ఆళ్ళగడ్డ నియోజకవర్గానికి సంబంధించిన సిరివెల్ల ఆ మండల కన్వీనర్ ఆయన మీద హత్యాయత్నం చూసాం. మొన్నటికి మొన్న పరిటాల వాళ్ళ సొంత మండలం రామగిరి, అదే మండలంలోని పాపిరెడ్డిపల్లికి సంబంధించిన కురుబై లింగమైన చంపేశారు వైసీపీ కార్యకర్తను. ఈ క్రమంలో ఆ కుటుంబ సభ్యులను పరామర్శించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు, నేనే స్వయాన మీ దగ్గరకు వస్తాను, మిమ్మల్ని వచ్చి పరామర్శిస్తాం, మీకు పార్టీ అండగా ఉంటుంది, ధైర్యంగా ఉండండి, అన్ని రకాల సపోర్టు మేము చేస్తామన్నారు. జగన్ గారు అలా ఫోన్ చేయగానే సునీత గారు మీడియా ముందుకు వచ్చారు. పరిటాల సునీత గారు మేడం గారు ముందుకు వచ్చి, మా ఆయన హత్య కేసులో నిన్ను కూడా సిబిఐ విచారించింది, మా ఆయన ఏమంటారు ఎవరు చంపారో సూట్ కేసు బాంబులు పెట్టి ఎవరు పంపించారో కూడా తేలాలి అని మేడం గారు అన్నారు. వెంటనే మళ్ళీ మధ్యచెరు సూరి గారు వాళ్ళ భార్య గారు భానుమతి గారు, ఈ మేడం గారు వచ్చారు, మా కుటుంబాన్ని టీవీ బాంబులు పెట్టి ఎవరు చంపారో ఫస్ట్ అది తేల్చండి, ఎవరున్నారో చెప్పాలి అని చెప్పి ఆ మేడం. మళ్ళీ ఈ విధంగా ఒకరికొకరు రగిలేటట్లు కనిపిస్తూ ఉన్నాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చినట్లే ఈ నెల 8వ తేదీన పరిటాల గారి సొంత మండలం రామగిరి, రాప్తాడు నియోజకవర్గం, ఉమ్మడి అనంతపురం జిల్లా, ప్రస్తుతం సత్యసాయి జిల్లా, ఆ రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి జగన్ గారు వెళ్తూ ఉన్నారు. వెళ్ళి ఆ తర్వాత ఆయన ఏం మాట్లాడతారో చూడాలి, ఆయన కౌంటర్గా సునీత గారు ఏం మాట్లాడతారో చూడాలి, ఆ మేడంకు కౌంటర్గా గంగుల భానుమతి గారు ఆ మేడం ఏం మాట్లాడతారో చూడాలి. అందరూ సంయమనం పాటించి పల్లెలు మళ్ళీ రగలకుండా చూస్తే అంతే చాలయ్యా, ప్రశాంతంగా ఉంది కాసింత. ఈ రాజకీయ కక్షలతో చంపేయడమేంది, అటువంటి వాళ్ళు సిస్టమ్ ఫస్ట్ వ్యవస్థలో ఉన్న వాళ్ళు జెన్యున్గా పనిచేస్తే ఇటువంటివన్నీ ఉండవు. ఏం చేద్దాం.